అయ్యగారు ప్రెసిడెంట్ అవ్వాలనే దరిద్రమైన ఆలోచన మీకెలా వచ్చిందండి నీచంగా? అదే చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు చూసే అలవాటు ఉండేదిరా. ప్రెసిడెంట్ పాత్రగా మా ఊరు గారు నటించిన ప్రతి సినిమాని చూసేవాళ్ళం. ఆయనే మాకు ఆదర్శం. ఆయన నటించిన పాత్రల్ని జీవితాంతం కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అయ్య బాబాయ్, మహానుభావుడు. అయ్యారు మీరు బాగా సినిమాలు చూస్తారు కదా, ఆ సినిమాలో హీరో లాగే బాగా దిట్టమైన కుర్రోడు వచ్చి మిమ్మల్ని అంత లేదులే, మనకు ఆ సమస్య లేదురా. ఎందుకంటే ఈరోజు యువతరం అంతా సాఫ్ట్వేర్లని హార్డ్వేర్లని ఏంటి సూర్యోదయం మొదలు సూర్యాస్తమయ్యే వరకు దాంట్లోనే పడి ఓ డొల్లాడుతున్నారు. అందుకని మన ప్రెసిడెంట్ సీటుకు వచ్చిన ఆపద ఏం లేదు. ఆ సత్తిగాడు కొడుకు ఈరిగాడు మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత వేసిన రోడ్లన్నీ నెల రోజుల్లోనే పోయినాయని ఊరంతా ప్రచారం చేస్తున్నాడండి. సముద్రి పులసైందన్నమాట. కానీ అయ్యగారు మన ఊళ్ళో మంచోడు నీతిమంతుడు ఆడేనండి. మా గురువు గారు ఏం చెప్పారంటే రోడ్లన్నాక పాడైపోవాలి, లేదంటే మనలాంటి వాళ్ళు ఎలా బతుకుతారా? ఇక నీతి నిజాయితీ మంచితనం అంటావా? ఆడు ఖాళీగా ఉన్నాడు, పని పాట లేక ఇది మంచి చెడు అని చెడు మాటలు చెబుతున్నాడు. 10 మంది ఎదవల మధ్య నీతి నిజాయితీలు చచ్చిపోయి నీతిమంతుడు కూడా ఎదవైపోతాడు. ఇంతే గొడుగు పైకి ఎత్తరా. అయ్యగారు గురువు గారు అంటారు కదా, ఆ గురువు గారు లాగా డైలాగులు చెప్పటం మీకు వచ్చండి? ఆయనలాగా నటించటం అనుసరించటం మాట తర్వాతరా, కానీ ఆయనలాగా డైలాగ్ చెప్పటం కత్తి మీద సాన్ లాంటిది. అయితే సాంబా, నాకు మనసుకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉందిరా. బాబు ఏంటండి? చెప్పమంటావా? మీరా? ఏంట్రా వినవో? సాయంత్రం చూద్దారులేరా. అయితే కానివ్వండి. చూడు సాంబా, ఈస్ట్ సువస్టపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటి ఆయన్ని ఈస్ట్ గాని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్ట్ గా ఉన్న చికెన్ రోస్ట్లను బెస్ట్ అంటూ తినేసి హోస్ట్ కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా సృష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని మరి రెస్ట్ తీసుకున్నట, ఏ రోస్టు లేకుండా. చాలా వదలమంటావా? భాషా బరాటాలు, మాటల తూటాలు, ఎతి ప్రాస పరోటాలు. అయ్యో బాబాయ్, ఏదో ఒకటి మందు కావాలంట, మందుల షాపుకే